ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న వెల్ఫేర్ వీక్ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలను రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థులకు అందిస్తున్న ఉదయం అల్పాహారాన్ని పరిశీలించి భోజన నాణ్యత, పరిశుభ్రత, వంటశాల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న ఆహారం నాణ్యత, రుచిపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ విద్యా సంస్థల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన సౌకర్యాలు కల్పించడం ద్వారా వారి భవిష్యత్తు బలపడుతుందని ఆయన పేర్కొన్నారు. కలెక్టర్ బి సత్యప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా వారికి అందించే అల్పాహారం నాణ్యంగా, పోషకాహార ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని తెలిపారు. వంటశాలలో పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని, నాణ్యమైన పదార్థాలు ఆహారం సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్ గౌడ్, జిల్లా సంక్షేమాధికారి కె రాజ్కుమార్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దినేష్, జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి, తహసీల్దార్, ఎంపీడీఓ, మండల విద్యాధికారి, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు. December I think GO was issued just before election. December so 23 ending లో or 24 లో ఎలక్షన్స్ కొత్త ప్రభుత్వం రాకముందు ఈ కాలేజీ క్యాన్సర్ స్పేస్ ఒక జీవో వచ్చింది. అది నా దృష్టికి వచ్చేసరికి చాలా టైం పట్టిగా అడ్మిషన్స్ నడుస్తూ ఉంది. సో 24లో అడ్మిషన్స్ టైంలో మనకు అడ్మిషన్స్ లేవు అని చెప్పి అప్పుడు కొంతమంది విద్యావంతులు, మా మిత్రులు రాజ్కుమార్ వాళ్ళందరూ కూడా చెప్పడం, మన స్టాఫ్ కూడా కొందరు చెప్పడంతో వెంటనే అప్పుడున్న సంక్షేమ శాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండేది. ఇప్పుడు అలుగువర్షి మేడం గారు సెక్రటరీగా ఉంటారు. అలుగువర్షి మేడం గారు చాలా పద్ధతిగా పనిచేసింది. దాదాపు ఏం లేకున్నా ఆ సంక్షేమ శాఖ వేది పట్టడం ఒక 10 సార్లు పోయింది. అట్లనే గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి ఫార్వర్డ్ చేయించుకొని మళ్ళీ బడ్జెట్ అంతా కూడా రిలీజ్ చేయించుకొని ఆ 240 కదా 240 మంది కూడా అడ్మిషన్లు వచ్చే విధంగా చేసిన సందర్భం అది. ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి మీ అందరి పక్షాన ధన్యవాదాలు. కూడా బిల్డింగ్ దగ్గర నుంచి కూడా మొదటి రోజు నుంచి కూడా మీ పిల్లలు తెలియదు, స్టాఫ్ తెలుసు. ఒక సీనియర్ డాక్టర్ రిక్వెస్ట్ చేసి మంచి బిల్డింగ్ ఒక ప్లాన్ గా ఒక 10 ఏళ్ళు కొత్త బిల్డింగ్ లేట్ అయినా కట్టేటట్టు ఇవన్నీ కూడా మీరు అప్పుడు ఉన్న కలెక్టర్ గారు అందరూ కలిసి నిరంతరం కృషి చేసి తర్వాత అడ్మిషన్స్ వచ్చినాయి. సార్ కూడా తెలుసు అగ్రికల్చర్ కాలేజ్ రావడం, అగ్రికల్చర్ కాలేజ్ ఏ పరిస్థితుల్లో డజన్ పడేసినట్టుండే మళ్ళీ గౌరవ మంత్రి గారు ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి మన మెడికల్ కాలేజ్ ఇంకా దాని గురించి నేను ఎక్కువ చెప్పాల్సింది. ఎందుకంటే నాకు మరీ అంతగా డీప్ కూడా పోలేదు, ఎందుకంటే రాజకీయ పరిణామాలు. ముఖ్యంగా చెప్పాలంటే మన సంక్షేమ శాఖ అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఉన్నారా, మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి, లేకపోతే పరిస్థితి ఎట్లున్నదంటే మీది కార్ఖానా అట్లుండే పొరుట్ల అక్కడ ఫ్యాకల్టీ లేదు, బిల్డింగ్ లేదు, అంతే కదా.
అది వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. సో ఇక్కడ తీసుకురావడం, ఇవాళ యూనివర్సిటీ కాలేజీలో కలపడం, అట్లీస్ట్ టీచింగ్ సైడ్ అయితే మీకు అంత ప్రమాణం ఉంది. కొంత హాస్టల్లో మెర్జైన కాబట్టి కొంత ఇబ్బంది ఈ రకంగా జరిగింది. రకాలుగా ఉదాహరణ దాంట్లో ఇప్పుడు మనకు ఫుడ్ సైన్సెస్, హెల్త్ సైన్సెస్ ఉంది. ఇంకా కూడా కొంత వృత్తి విద్యా కోర్సు తీసుకోవాలి. మీ ప్రిన్సిపాల్ గారు కూడా కొత్త ఉన్నాయి. ఇవాళ మన మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కావాల్సిన ఆటోనమస్ అయింది. సో వాళ్ళకి కోర్సెస్ క్రియేట్ చేస్తుంది. సో అట్లా కోర్సులు రావాలని మరి మంత్రి గారి ఆధ్వర్యంలో తప్పకుండా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల పూర్తి స్థాయిలో ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణం అయ్యే విధంగా వాళ్ళు సహకరించాలని చెప్పి మీ అందరి పక్షాన నేను గౌరవ మంత్రి గారిని కోరుతూ మన గౌరవ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, వివిధ అధికారులకు, నాయకులకు అందరూ కూడా పేరు పేరుగా మహిళా కాలేజీ దేవుడి అగ్రికల్చర్ మహిళా కాలేజీ నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు మరి 99 రోజుల సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి కలవాలని ప్రత్యేకంగా నేను పెద్దలు జగిత్యాల శాస్త్రి డాక్టర్ సంజయ్ కుమార్ గారు, జిల్లా కలెక్టర్ గారు, సోదరులు చైర్పర్సన్ గారు, అదేవిధంగా వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మా లైబ్రరీ కమిటీ చైర్మన్ సంఘాలపతి దినేష్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, అధికారులందరూ కూడా ముఖ్యంగా గురుకుల విద్యా కళాశాల చదువుకున్నటువంటి గొప్పగా చదువుకోవాలని ఎంతో సిస్టమేటిక్గా రాష్ట్ర ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ తెలుసు. గతంలో డైట్ చార్జెస్ కానీ క్యాన్సిల్ చార్జెస్ ఫిక్స్ కాదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు ఎంటైర్ తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి అన్ని వెల్ఫేర్ పిల్లలంతా గొప్పగా చదువుకోవాలంటే మంచి భోజనం ఉండాలి, మంచి టిఫిన్ ఉండాలి, అన్ని విధాల భోజనం పట్ల ఇబ్బంది ఉందని చెప్పేసి డైట్ చార్జెస్ పెంచిన విషయాన్ని కూడా మీ అందరికీ తెలిసిన విషయాన్ని కూడా ప్రత్యేకంగా మా స్టూడెంట్స్ అందరూ కూడా చెప్తూ ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతున్న ఫ్యాకల్టీ పరంగా ప్రిన్సిపల్ పరంగా చెప్పినారు. అగ్రికల్చర్ సంబంధించిన పొలాస పిల్లలకి ఇబ్బంది అవుతుంది సార్. అలా ఎంతమంది 32 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎంతమంది 32 మంది స్టూడెంట్స్ కోసం అక్కడే ఉండే విధంగా కలెక్టర్ గారికి సంబంధించిన అధికారులతో మాట్లాడతారు. ఏ విధంగా ఇష్యూ షార్ట్అవుట్ చేయాలో, ఏ విధంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలో కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టిన విషయాన్ని సందర్భంగా కలెక్టర్ గారు కోరుతూ మా ఎమ్మెల్యే గారు ఒక మంచి మాట మాట్లాడారు. ఈరోజు ప్రజలతో ఎన్నుకోబడ్డ గ్రామీణ ప్రాంత అందరూ కూడా గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్సీ గురుకుల డిగ్రీ కళాశాలలో పిల్లలు ఆడపిల్లలు గొప్పగా చదువుకోవాలని మీ అందరికీ తెలుసు. ఇంట్లో ఆడపిల్ల మన తల్లి బాగా ఉన్నతమైన చదువులు చదువుకుంటే ఆ కుటుంబం గొప్పగా ఉంటుంది. మరి ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు గొప్పగా మీరు చదువు ఇవ్వాలని ఉద్దేశంతో సంక్షేమ శాఖ మంత్రిగా, ఈ జిల్లా మంత్రిగా మీ అందరి బాగులు తెలుసుకోవాలని మీ దగ్గర రావడం జరిగింది. నేను బాధ్యతలు తీసుకొని 8 నెలలు అవుతుంది. ఎలక్షన్ కోర్టులో 3 నెలలు పోయినాను. ఈ 5 నెలల్లో కూడా నాకున్న 10 దినాల 5 నెలల్లో కూడా మన ప్రత్యేకంగా మన జిల్లాకు సంబంధించిన సంక్షేమ విషయంలో కూడా కొత్తగా బిల్డింగ్ ఏర్పాటు నిర్మాణ విషయంలో కానీ ఫ్యాకల్టీ పరంగా ఇప్పుడే ఆడియో గారు చెప్పినారు. మన మెడికల్ పరంగా కూడా స్పెషలిస్ట్ సర్టిఫికేట్ తీసుకురావాలి. దాన్ని కూడా ప్రిన్సిపల్ గారు మీరు నిబంధనలు అనుగుణంగా ఒక ప్రతిపాదన కలెక్టర్ గారికి ఇవ్వండి. కలెక్టర్ గారు దాన్ని మనకు మా ఎస్సీ డిపార్ట్మెంట్ గ్రూప్ పంపిస్తారు. గవర్నమెంట్ బాడీలో బోర్డులో మీటింగ్ పెట్టి ఆ ఫ్యాకల్టీ సర్టిఫికేట్స్ లిస్ట్ అకాడమీలో పిల్లలకి ఏ విధంగా ఏదైతే గొప్పగా చదువుకునే విధంగా డిగ్రీలో కూడా కానీ మెడికల్ పరంగా కానీ అగ్రికల్చర్ పరంగా కానీ ఇంకా ఫ్యాకల్టీ పరంగా కానీ ఉన్నత స్థాయిలో ఉండే విధంగా మనం ఈ రాష్ట్రంలో గొప్ప చదివించే విధంగా ప్రభుత్వ పరంగా రాష్ట్ర మంత్రి, ఆ శాఖ మంత్రిగా నేను ప్రత్యేకమైన మాటిస్తూ భవిష్యత్తులో స్టూడెంట్స్ అందరూ కూడా నేను 15 రోజులకు ఒకసారి డిగ్రీ కలెక్టర్ గారు మా ఎమ్మెల్యే గారు విజిట్ చేసిన మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీరు అందరూ చెప్పడం ద్వారా ఈ సంక్షేమ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు, కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు మీ అందరూ యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా మీ జిల్లా గడ్డ ద్వారా ఎక్కడెక్కడైతే మీకు ఉన్నటువంటి చిన్న మౌలికమైన సమస్య ఏదైనా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఫస్ట్ నా జిల్లా ప్రాధాన్యత తీసుకుని ఇక్కడ అన్ని కూడా సమస్యలు పరిష్కారం చేసే విధంగా నా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మరొకసారి మా శాసనసభ్యుల గారికి, మా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ప్రిన్సిపల్ మేడం గారు, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే లెక్చరర్స్ అందరూ కూడా ప్రత్యేకంగా ఏదైతే
మనందరూ కూడా మన పిల్లలు వీళ్ళంతా మన ఎంతో ప్రభుత్వం మీద నమ్మకంతో తల్లిదండ్రులందరూ ఇక్కడ కల్పిస్తున్నారు కాబట్టి మన బిడ్డలాగా చూసుకోవాలని కోరుకుంటూ మనకొకసారి పిల్లలందరికీ బెస్ట్ ఆఫ్ లక్ అందరికీ నమస్కారం.